హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ ఏంటంటే ఉల్లిగడ్డలతోటి ఎండు రొయ్యల కూర వేయబోతున్నాను. మస్తు కమ్మ ఉంటుంది. టమాటా రొయ్యలు వండుకుంటారు, పప్పులో కూడా రొయ్యలు వేసుకుంటారు, అది కూడా చేసి చూపిస్తా. బాగుంటుంది. పెసరపప్పులో రొయ్యలు వేసుకుని వండుకుంటారు, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ముందుగా ముకుట్ల రొయ్యల్ని మంచిగా వేయించుకోవాలి. అదే ముకుట్ల సరిపడా నూనె పోసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. అంటే ఎర్ర కావద్దు, ఉడకాలి. ఇట్లా ఉడికినాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకున్నాక ముందుగా వేయించుకొని కడుక్కున్న రొయ్యల్ని ఇందులో వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలిసిపోయిన తర్వాత సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మీ రుచికి తగ్గట్టు పులుపు వేసుకోవాలి. చింతపండు పులుపును వేసుకోవాలి. నేను కొంచెం పులుపు వేసుకున్నా, అట్లనే కొంచెం నీళ్ళు కూడా పోసుకున్నా. సన్నని మంట మీద ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. కొంచెం కూర చిక్కగా అయినాక దించుకుంటే ఎంతో రుచికరమైన ఎండు రొయ్యలు ఉల్లిగడ్డల కూర తయారైపోతుంది. చూసిరుగా ఫ్రెండ్స్, మస్తు ఈజీగా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డలు కొంచెం ఉడకగానే వేయించుకొని శుభ్రపరచుకున్న రొయ్యలు వేసుకొని కారం, ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. అంతే, సూపర్ టేస్ట్ ఉంటుంది. వాసన కూడా మస్తు కమ్మవుతుంది. తిని చూస్తా. మస్తు కమ్మ నాకైతే. కొంచెం చింతపులుపు పోసినాం కదా, కొంచెం పుల్ల పుల్లగా, ఉల్లిగడ్డలు కొంచెం తీయగా సూపర్ టేస్ట్ ఉంది. రొయ్యలు కూడా చాలా ఎక్కువ వేసుకున్నా. మస్తుగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోకి ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మంచిగా అప్పుడప్పుడు ఇట్లా ఉల్లిగడ్డలు ఎండు రొయ్యలతో కూర వండుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇవాళైతే మస్తుగా ఉంది, తింటున్నా.